నా దగ్గరికి ఒక 16 ఇయర్స్ పాప పీరియడ్స్ ప్రాబ్లమ్ అని చాలా మెడిసిన్స్ వాడింది. అయినా తగ్గలేదు. ఇక్కడ ఆ పాప బాడీ చెప్పిన సిగ్నల్‌ని మనం మిస్ అయ్యాం. అప్పుడు డీటెయిల్ హిస్టరీ తీసుకుంటే తెలిసింది పాపకి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. థైరాయిడ్‌తో పాటు ఆ అమ్మాయికి డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి. జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. ఇంకా డీటెయిల్‌గా తెలుసుకుంటే ఆ అమ్మాయి చాలా స్ట్రెస్‌లో ఉంది. ఎగ్జామ్ టెన్షన్ ఎక్కువగా పెట్టుకుంది. సో, ఈ అమ్మాయి అసలు నిద్రపోయేదే కాదనమాట. అప్పుడు ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే కాకుండా డాక్టర్ సూపర్విజన్‌తో ఒక క్లినికల్ న్యూట్రిషనిస్ట్ హెల్ప్ తీసుకొని, ఈ పాపకి మంచి డైట్ ప్లాన్ తీసుకొని, ఈ అమ్మాయి స్లీప్ సైకిల్స్‌ని ఎస్టాబ్లిష్ చేసి, స్ట్రెస్ తగ్గించి, హెల్తీ ఫుడ్ తీసుకున్నాక ఈ అమ్మాయి ప్రాబ్లమ్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఎవ్రీ ప్రాబ్లమ్‌కి మెడిసిన్ మాత్రమే సొల్యూషన్ కాదు. మన బాడీ మనకి ఏం చెప్తుంది అన్నది మనమందరం గమనించుకోవాలి. మన బాడీలో చిన్న చిన్న చేంజెస్‌ని గుర్తించాలి. దాన్ని కరెక్ట్‌గా అడ్రెస్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఓవరాల్‌గా హెల్త్ బావుంటుంది. పీరియడ్స్ ప్రాబ్లమ్ అనంగానే ఓన్లీ పీరియడ్స్‌కి ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు. మిగిలిన సింప్టమ్స్ పైన ఫోకస్ పెట్టాలి. అసలు దేనివల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చింది అన్నది మనం ముందు ఐడెంటిఫై చేసుకుంటే ఇక్కడ అమ్మాయిలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీ బాడీ ఎప్పుడైతే స్ట్రెస్‌లో ఎక్కువగా ఉంటుందో అప్పుడు మీకు పీరియడ్స్ ప్రాబ్లమ్ వస్తుంది. స్లీప్ లేకపోవడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్సెస్ అవుతాయి. మీరు తీసుకునే డైట్ వల్ల మీకు హార్మోనల్ ఇంబాలెన్సెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినడం బయట ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్సెస్ జరుగుతాయి. ఇది ఇండైరెక్ట్‌గా లివర్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. మీకు ఫ్యాటీ లివర్ ఉన్నా, మీరు వాటర్ సరిగ్గా తాగకపోయినా మీకు కిడ్నీస్‌లో యూరిన్ సరిగ్గా ప్రాసెస్ అవ్వదు. సో, కిడ్నీస్, లివరు, గట్టు ఇవన్నీ హెల్తీగా ఉంటేనే మీకు హార్మోన్ మెటబాలిజం బావుంటుంది. అప్పుడే పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి. సో, వీటన్నిటి మీద అందరూ ఫోకస్ పెట్టి ఎయిమ్ ఫర్ గుడ్ స్లీప్, డైట్, ఎక్సర్సైజ్